మీరు మనుషులకే వచ్చి తెలిసింది. ఇప్పుడు మాకొక ధర్మ సంశయం కలిగినది. అదేమనా మెట్టిన దినమని సత్యయో ఒట్టిన దినమనొచ్చు భీష్మపుత్రియో. మునింద్ర, మెట్టిన దినమని సత్యయో ఒట్టిన దినమనొచ్చు భీష్మపుత్రియో. నన్ను పట్టుల పిలుతురు చెప్పుమా అందించేవారు. మీరు నన్ను రెస్టారెంట్ కొంచెం వచ్చినట్లున్నది. నేను పోయేదా వచ్చినా నాతో లేనిచో 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 కొండవు నారద మునింద్ర చూచితరి కదా ఇట్లు ఏడలా ఏ చదివే చెప్పుమా ధర్మకర్తవు, ధర్మభర్తవు, ధర్మభోక్తవు. నీ కాలేన ధర్మ సంశయం తీర్చువాడు. చెరుగినది చెరుగనున్నది చెరుగెడునది నీ వెరుగజాలియో. నన్నిద్దరి నీ అరమరది పగా కరచి కరచి అదుటెల్ల నీకు దయచేసా కదా. అడిగిన నుడవకూడదా సత్య ప్రేమ అగణ్యం. రుక్మిణి భక్తి అనన్యము. వీరిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరింపవలనో తోపకున్నది. దేవా, భక్త జనావన సక్తుందవై అవతారపు దాల్చిన మీకు ఈ తరుణమున కరణీయమును నేను తెలుపవలైన మహాత్మ మీ ఇచ్చే ఎటులనున్నదో అటులనే కానిందు. భగుగాక వైదర్భి ఇంటికే పోవడం కూడా ధన్యురాలని. మీరును నేడు మాకు అతిథిగా ఇచ్చేది. మరి మరి
వాళ్ళు ఏయ్ భక్తికి సంతోషించి ఆమె ప్రార్థన అంగీకరించడం భరించలేకుండానే నేను పడకుంటేవి ఇది లేక మీ మనోహరుడు ఆ రుక్మిణీదేవి దుఃఖమునే త్యాగనే కానీ మక్కువ చేత ఈ మాటలను ఎట్లు విశ్వసించను చూడండి నా రుక్మిణి మార్గమే పతిప్రణ్యంలో నిలుపుకొను ఉత్తమ మార్గమగునేమో అని సంశయముండవచ్చున్నది దేవి భయపడకుడు శ్రీకృష్ణ వారు ఎప్పటికీ ఈ సత్యభామ విదేడే కానీ ఆ రుక్మిణి దేని విదేడు కాడమ్మా నారదుడు నా పరాభవమును లోకమంతయు వ్యాపింప చేయకుండా అయ్యో నేను ఇప్పుడు ఎట్లా మనవలేనే నల్లని ఎవరే వచ్చిచున్నది ఎవరైనా దానము ఇంకెవరిదేవి ఆ కళ్ళ మారి తాపసు విశేషములేమో కలగదు శుభమస్తు. నారదమునింద్రుల వారు దారి తప్పి ఇటు వచ్చినట్లున్నారు. కళ్యాణి అక్కడవేళ దారి చూచుకొని ఇటు వచ్చి తిని అది కాదు మునీంద్ర, భక్తాగ్రగణ్యతులు గృహము ఈ బోట్ల పుచ్చి కావాల్సి కానీ మా వంటి వారి ఇళ్ళకు వచ్చిన పాపము సంభవించకుండానా అని. ఓహో సాత్రాజితి దేవి ఇంత కిందటి నా తీర్పు నీకు ఆగ్రహం కల్పించినది. లేదా నేను ఎందులకై అట్లు పలికితునో తెలుసుకొనలేవా? నేను నీ శ్రేయస్కామిని గానా? పారిజాత వృత్తాంతంనైనా సుంత సుంత స్మరింపుమమ్మా. స్మరింపకేమి
నీకు అపకారము నచ్చుతుందని తలచితివేని వలసిన ఉపకారము నచ్చద అడుగుము. ఆర్య, మీరు నాకు ఉపకారము నచ్చదరా? అట్లా నచ్చదనన్నా నా దుఃఖం అంతయో మాయమను. అమ్మాయి, నీ ఓట్లకు దుఃఖం కూడా ఉండలోకునా? నీకేమి తక్కువని నా కాయం ఆకాంక్షించదవమ్మా. మునీంద్ర, మీరు చెప్పినవి ఎన్ని ఉన్నను ఏమి ప్రయోజనము? కుసుమ కోమలుల జీవ కుసుమములకు ప్రణయమే కదా వృంతము. ఈ నారీ మనులు ఈ మహాధనములు ఏలా విశేషములు ఈ కళ్యాణి, శ్రీకృష్ణుడు నిరంతరము నీకు విధేయుడై ఉందా? ఆ విషయంలో చింతయ్యేలా? మునీంద్ర, అది ఎంత యథార్థము. మీరు 4 గడియల క్రితమే కాంచి బహువల్లభుడకు శ్రీకృష్ణుని చెట్టాపట్టనేది మొదలు అతని ప్రణయమునకు ఆదరమునకు ఏకాత్మగా ప్రయత్నించి 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 శుద్ధ మనోరథనైతి. అందులకే మీరు నాపై దయించి శ్రీకృష్ణ సత్యభామంత విజయుడకు ఏదైనా వ్రతము కానీ రథమా? మంత్రము కానీ మంత్రమే. పత్రము కానీ నారాయణ నారాయణ. పోనీ యంత్రమైనా సరే ఏదో ఒకటి కలిగించి భుజం పట్టుకుని ఇదే ఏమైనా నా పని ఉపకారం పొందుతా. ఆహా, ప్రేమ ఎంత స్వార్థలాభకాంక్షి. ఇక నా పండుగడ సఫలం కానున్నది. మునీంద్ర, మునీంద్ర మాట్లాడుతున్నారు. నీకు ఇది సాధ్యం కాదా?
అమ్మ పూర్వము శచి గౌరీ అరుంధతి మొదలగు నారీమణులు నచ్చిన రథరాజం వండు కలదు. దానిని పుణ్యక వ్రతమనియు ఇష్టపతి సిద్ధి వ్రతమనియు వ్యవహరించరు. అమ్మ దానిని ఆచరించు సతీమ తల్లులు సతులను అరగొరలేరు అనితల సులభైక సుఖాస్పదులగురమ్మా సుఖాస్పదులగురు. ఇట్టిదే నాకు అవసరమాచరణి అంటు ఆ వ్రత విధానం తెలియజేడు మహాత్మా. అమ్మ సావధాన చిత్తమై ఆకర్ణించు. ఒక శుభదినమున ప్రాతకాలమున సమర్థతముగా పుణ్యనదీతో ఎముల స్నానమాడి సర్వాలంకృతమై వ్రతమునరించి పేరంటాలను పూజించి వ్రతోద్వాసన క్రియా వేళకు శాంత చిత్తే విశిష్ట వంశజు సజ్జనీన చరిత్రో వేదాంత శాస్త్ర విశారదు సుచియైన తాపస పుంగవు పిలిపించి కాంతరో సజ్జనీన చరిత్ర వేదాంత శాస్త్ర విశారదు తాపస పుంగము పిలిపించి వానికి కాంచనాదులను అమ్మ ఎవరెవరు వస్తారు? వచ్చిందా అండి నామమాత్రమే. అమ్మ దానమిచ్చిన భర్తను ప్రతిగ్రహీతకు నీ భర్త ఎత్తు ధనము గాని ధనేతరము గాని చూచి ఇచ్చి మరల నీ పత్ని నీవు గ్రహింపవచ్చునమ్మా. వచ్చుదనమని ఇంత మాత్రమేమన్నా ఏమాయని పెరగట్టి నీ యొక్క శ్రీకృష్ణుని ఎత్తు ధనము లేనప్పుడే నీవిందుకు వెనుదీయవలయు. మునీంద్ర ధనమునకు నాకేమి కొరత? శ్రీకృష్ణుడు ఎందరెందరో రాజులను జయించి తెచ్చిన ధనము నా వద్ద ఉన్నది. దినములకు 2 వారుల బంగారం వసుకుంటుండు. నాకు అందించిన శమంతకమని మునీంద్ర నాకు అందించిన శమంతకమని నా దండ లేదా? ఉండవచ్చును కానీ కళ్యాణి దానితో శ్రీకృష్ణుని దురతూపవచ్చునో లేదో కొంత యోచించి వ్రతమున కడంగు. విధవ పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు అమ్మా. విధవ పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు. మునీంద్ర నేను ఈ వ్రతమును జయప్రదముగానో నడిచిన మిన్యాదుల గతి దుర్గత్యని యగునని మీరు నన్నెట్లు భయపడ్డదు? నా వద్ద నుండి ధనముతో ఒక్క కృష్ణుని కాదు కోటి మునీంద్ర కోటి కృష్ణులకు నారాయణ నారాయణ. స్వామి దీనికి శుభదినం ఎప్పుడో సెలవింది. అమ్మ శుభదినమా? అమ్మ శుభదినము రేపేనమ్మా శుభదినము. ఇంతకు నీ భర్తను దానమెవరికి తలచితివి? మన వసంతంగా ఉన్నాడు కదమ్మా. అవును కదా? అతడు నేను నడివిన లక్షణంలో నీవు కలవాడి ఉండి మీద ముగ్గురి దేవర్షి గాని
బ్రహ్మర్షి గాని అయినా మరీ మంచిది. దేవర్షి గాని బ్రహ్మర్షి గాని. మునీంద్ర, సర్వలక్షణ సమన్వితులైన మీరుండ అన్యుల కిందిరా మీరే నా భద్రదానము గ్రహించి నన్ను అనుగ్రహించు. ఆహా ఆహా కళ్యాణి, ఈ దాన పరిగ్రహణమున నేను ధన్యులలో ధన్యుడనయ్యదా, ధన్యులలో ధన్యుడనయ్యదా. నేనును ధన్యురాళ్ళలో ధన్యనయ్యదను మునీంద్ర. నిస్సందేహముగా. అమ్మా, ఒక్క మాట చెప్పవలసింది. నీ పతితో పాటు పారిజాతమును కూడా దానమీయమని సుమా. శ్రీకృష్ణుడే నా పాలికి పారిజాతమనుచుండ ఆ తుచ్చ పారిజాత వృక్షము నాకేలా అట్లే ఇచ్చదు కొనిపోండి. అమ్మా, ఇంతకు ఈ ప్రాణేశ్వరుడు ఇందులో తీయకునునో లేదు. మొదట అతని అంగీకారమునకై ప్రయత్నింపవలేను. దేవా, ముకుందుడు ఇక్కడికి వచ్చినా మా నెచ్చలికి అది ఎంత పని. మునీంద్ర, ఆ విషయంలో నీ రావంతయు సంశయింపకుడు. నా మనోహరుని ఇందులో తప్పకొప్పించదు. రేపు ప్రాతకాలమున మీరు వచ్చి వ్రతం చేయించినా చాలు. భద్ర, ఈ వ్రత విధానము మీ